ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్ నమస్కారం. నేను రెజీనా. నాకు రొమాన్స్ చాలా ఇష్టం అండి. సీనియర్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, అలాంటి టాక్ ఉందా? నాకే తెలియదండి. అండ్ ఐ థింక్ హీ ఈజ్ సమ్మన్ హూ లెర్న్స్ ఫాస్ట్ ఆల్సో. కాజల్ హెస్ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ శృతి హాసన్ హెస్ డన్ ఫిల్మ్స్. సో వాళ్ళకి ఈ ట్యాగ్ రాలేదంటే ఇట్ ఫీల్స్ గుడ్ బికాజ్ ఇలాంటి ఒక ట్యాగ్ వచ్చిందంటే ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్ ఫీల్స్ గుడ్ అండి. మీకు ఏదైనా రూమర్ తెలుసా? నాకు చెప్తారా? అది రూమర్ ఎలా ఉంటుందండి, అప్పుడు ఆబ్వియస్లీ నిజం కదా. సెట్స్కి వచ్చినప్పుడు హీ హాస్ దిస్ నైస్ ఎనర్జీ అనమాట. ఇట్స్ అ వెరీ వైబ్రెంట్ ఎనర్జీ. 3 of us లవ్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అండ్ ఆయన నాగబాబు గారు కూడా. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ అందరికీ హాయ్ నమస్కారం. నేను రెజీనా. అండ్ November 14th పిల్లనువ లేని జీవితం రిలీజ్ అయిపోతుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, నర్వస్గా ఉన్నాను. అండ్ ఐ హోప్ మీరు అందరూ వెళ్ళి సినిమా చూడండి. సాంగ్స్ కూడా విన్నాను అనుకున్నాను. అనూప్ రూబెన్స్ గారిది మ్యూజిక్. నా ఫేవరెట్ పాట ఇస్ ద టైటిల్ ట్రాక్. నాకు చాలా నచ్చుతున్న సాంగ్ అది. అండ్ సో సినిమాలో రవికుమార్ చౌదరి డైరెక్షన్. ఆయనతోటి వర్క్ చేయడానికి ఇట్ హ్యాస్ బిన్ రియలీ గుడ్ ఆపర్చునిటీ. వెరీ వెరీ నైస్ డైరెక్టర్, లేడ్ బ్యాక్. ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేకుండా హీ డెంట్ పుట్ టూ మచ్ ప్రెషర్ ఆన్ ది యాక్టర్స్ అనమాట. మన కంఫర్ట్లో చేసాము. అండ్ ఆల్సో 2 big బ్యానర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ గీతార్ట్స్ బ్యానర్తో. గీతార్ట్స్తో సెకండ్ ఫిల్మ్ ఇది నాది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ బ్యానర్. ఇన్ఫ్యాక్ట్ అలాంటి ఒక కాన్ఫిడెన్స్ తీసుకొని దేవ్ యాక్చువల్లీ పుట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. అండ్ నా పైన అంత కాన్ఫిడెన్స్ ఉంటే నాకు ఒక గౌరవం వస్తుంది అనమాట. సో ఇట్ హ్యాస్ బిన్ అ రియలీ గుడ్ జర్నీ అండి. కమింగ్ టు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, సాయి ధరమ్ తేజ్. చాలా హార్డ్ వర్కింగ్ అబ్బాయి. ఈజ్ సో గుడ్ టు వర్క్ విత్. వెరీ స్వీట్, వెరీ హంబుల్, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. అండ్ లైక్ ఐ సెడ్, హార్డ్ వర్కింగ్ అంటే డాన్స్ విషయంలో కానీ, ఫైట్స్లో కానీ, యాక్టింగ్లో కానీ హీ ట్రైస్ టు గివ్ హిస్ బెస్ట్. ఐ విష్ హిమ్ all the very best, all the success in the world. And cameraman, cinematography శివ గారు చేశారు. ఆయన తీసిన లొకేషన్స్, ఇన్ఫ్యాక్ట్ అన్ని లొకేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో ఉంది. సో ఆయన లైక్ ఎలా హైదరాబాద్ అని చూపించారంటే ఇట్ చాలామంది ఇది హైదరాబాద్లోనే ఉందా అని అడిగారు. సో హీస్ గివెన్ అస్ దట్ మచ్ ఆఫ్ అన్ ఇన్పుట్ అనమాట. And it was really really nice working with him. In fact fights lo kuda he's given us like really good locations and visuals. Then fights lo Vijay sir fights chesaru. And నాకు ఏమీ లేదు ఫైట్స్లో, కానీ ఐ వర్క్డ్ విత్ దెమ్ ఫర్ అట్లీస్ట్ క్లోజ్ టు 15 days. నేను కూడా ఫైట్లో ఉంటాను. అండ్ one thing I'm really looking forward to is the pre-climax fight andi. It's a huge fight and chala they've taken it in a very huge like they've taken it in a big way anmata. So I'm kind of looking forward to that. It is a proper Telugu commercial film andi, but the genre it's a love film. It's based on how this boy falls in love with this girl and dan tarvata em avutundi దాని వెనక తిరిగినప్పుడు వాట్ హ్యాపెన్స్, వాట్ హీ డస్ ఫార్ ద గర్ల్ అనమాట. సో అదే అన్నీ ఉంది. సో ఇట్స్ అ ప్రాపర్ లవ్ ఫిల్మ్. యాక్చువల్లీ తను చాలా న్యాచురల్గా ఉంటారు. హీస్ డెఫినెట్లీ లెర్న్డ్ డాన్సింగ్ బిఫోర్ అని బట్ చాలా న్యాచురల్గా వస్తుంది తనకి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సాంగ్స్ ఒక్క సాంగ్ రిహర్సల్ లేకుండా కొంచెం స్టెప్స్ అని ఇచ్చారు. సో ఐఎమ్ షూర్ హీస్ జస్ట్ గోనా గెట్ బెటర్ అండ్ బెటర్. దిస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ హిమ్. సీనియర్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, డెఫినెట్గా కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికన్నా, బట్ హీ హాజ్ ఆల్సో వర్క్డ్ ఆన్ రే అండి. సో ఐ థింక్ హీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇనఫ్ టు టు గెట్ బిగర్ ఇన్ లైఫ్ ఫ్రమ్ హియర్ ఆన్. కానీ when we're doing our scenes అనమాట,
he's open to suggestions. Like suppose if I tell him, probably this is also good, he's never going to be like, why is she saying it anmata. He's always very open to suggestions, and I think he is someone who learns fast also. ఇట్ ఫీల్స్ గుడ్ అండి. చాలామంది ఎలా అంటే హీరోని అయితే షీ షుడ్ వర్క్ విత్ బిగ్ హీరోస్ తర్వాత లైక్ లేదంటే తన గ్రాఫ్ అలా ఇట్స్ నాట్ దట్ బిగ్ అనమాట, ఓ పెద్ద హీరోని లేదంటే అని చెప్తారు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ బ్యానర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, గీతా ఆర్ట్స్ అండ్ వెంకటేశ్వర క్రియేషన్స్. దిల్ రాజు గారు అండ్ అల్లు అరవింద్ గారు ఆర్ లైక్ like people who have installed that confidence in me. And I don't think only pedda heroes kuda work cheyali. Also ippudu next film Harishankar garu kuda undi, so it's a huge director, it's a huge banner, and I think after this stage is going to be a sensation. So I'm happy with what I'm doing, Andy. డెఫినెట్ అండి, డెఫినెట్లీ ఇష్టపడుతుంది. ఎందుకంటే ఎవరికి ఇంకా రాలేదు ఆ ట్యాగ్ని. సో అండ్ చాలామంది, కాజల్ హెస్ డన్ సో మెనీ ఫిల్మ్స్, అండ్ సో శృతి హాసన్ హెస్ డన్ ఫిల్మ్స్. సో వాళ్ళకి ఈ ట్యాగ్ రాలేదంటే ఇట్ ఫీల్స్ గుడ్, బికాజ్ యాజ్ అ న్యూ కమర్ ఇలాంటి ఒక ట్యాగ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఇట్ ఫీల్స్ గుడ్ అండి. యాక్చువల్లీ ఎలా అంటే ఇట్స్ గుడ్ దట్ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇప్పుడు మనకి వీ నో వాట్ ఇట్ ఫీల్స్ లైక్. ఎంత హార్డ్ వర్క్ చేసాం ఈ ఫిల్మ్కి, ఎంత ఇన్పుట్స్ అన్నీ వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ఇట్ ఈస్ శ్రీహరి గారు డిమైస్. ఐ థింక్ అందరికీ ఒక షాక్ వచ్చింది దాని తర్వాత. అండ్ ఎవ్రీవన్ థాట్ అంతే, ఇది ఇంకా ఏం లేదు మనకి. కానీ వీ వెంట్ పాస్ త్రూ ఆల్ దాట్ అండ్ వీ కమ్ అవుట్ విత్ ద ఫిల్మ్, అండ్ November 14th రిలీజ్ చేస్తున్నాము. సో ఐ థింక్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దాట్ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్రాస్ అయిన తర్వాత అండ్ టు సీ ద ఫినిష్ లైన్ అనమాట, ఇట్స్ అదే ఒక రిలీఫ్ అండి. సో యా. అలాంటి టాక్ ఉందా నాకే తెలియదండి. బట్ if an actor is bettering themselves, it's like a promotion అండి. So obviously it has to get better, it can't get worse. నేను ఎక్కువ రూమర్స్ ఇంకా వినలేవండి. ఎవరు ఐ డోంట్ రీడ్ నాకు ఎనీవే తెలుగు చదవనికి రాదు, మాట్లాడకే ఇంకా కష్టం ఉంది. సో నాకు అంత రూమర్స్ తెలియదండి. సపోజ్ ఎవరు చెప్తారంటే ఐ లాఫ్, బికాజ్ రూమర్స్ అయితే ఐ డోంట్ రియల్లీ పే మచ్ అటెన్షన్ టు దెమ్. మీకు ఏదైనా రూమర్ తెలుసా, నాకు చెప్తారా? అది రూమర్ ఎలా ఉంటుందండి, అందరూ ఆబ్వియస్లీ నిజం కదా. ఇప్పుడు ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఫిల్మ్కి మంచి టాక్ వస్తే రూమర్ రెమ్యునరేషన్ డెఫినెట్లీ పెంచుతారు. సో దట్ కాన్ బి రూమర్ అండి. బట్ ఆ నంబర్ రూమర్గా డెఫినెట్గా ఉంటుంది. నాకు తెలీదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే. ఇఫ్ ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్ అయితే నంబర్ అండి ప్లీజ్. JB గారు plays a really interesting role in the film. Tej కూడా చాలా scenes ఉంది. I've had a couple of scenes with him. Pre-climax though, it's a huge this thing with their Tej, JB garu, me. Now our first meeting was the best, Andy. I had to do this scene where ఆయన కాలర్ పట్టుకుని I'm like shaking him anamata, and that's the first day I met him. In my life, I've never met JB garu before. ఆ రోజు ఆ సీన్ చేసినప్పుడు I was a little tensed in the beginning. కానీ he was very comforting. చాలా he said no problem, don't worry, even if you have to hold my collar, shake me, ఏమి don't get tensed అనమాట. and thankfully ఆ షాట్ ఒక టేక్లో చేశాను. and I'm still like really happy that he like comforted me అనమాట. He was very comforting. You do what you have to do, ante.
చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే టు వర్క్ విత్ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ యాడ్, నాకు ఎలా అంటే ఏదో లెర్న్ చేయాలి. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మై కోస్టార్స్, ఎస్పెషలీ ద పాజిటివ్స్ యునో. అండ్ వాట్ వాజ్ రియలీ నైస్ అబౌట్ హిమ్, ఆయన ఇప్పుడు వరకు చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటారు. యూనో ఆల్వేస్ ఇన్పుట్స్ ఇస్తున్నారు. యూనో ఇది చేద్దాం, అది చేద్దాం, ఇలా చేయాలా, అది చేయాలా. అండ్ హీస్ వెరీ లైక్ సెట్స్కి వచ్చినప్పుడు హీ హ్యాస్ దిస్ నైస్ ఎనర్జీ అనమాట. అండ్ ఇట్స్ అ వెరీ వైబ్రెంట్ ఎనర్జీ. అండ్ సో ఇట్ వాజ్ రియలీ గుడ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు రొమాన్స్ చాలా ఇష్టం అండి. కానీ ఐ డోంట్ నో వై ఓన్లీ రొమాన్స్ ఫిల్మ్ వస్తుంది నాకు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ, ఐమ్ రియలీ హ్యాపీ డూయింగ్ రొమాన్స్ ఫిల్మ్స్. నాకు అలాంటి క్యారెక్టర్స్ అని చాలా ఇష్టం. ఐ లైక్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అండి. ఐ లైక్ ఇట్ వెన్ ఆడియన్స్ వచ్చేసి ఫిల్మ్ చూసిన తర్వాత బయట వెళ్ళినప్పుడు యూనో ఒక మంచి స్మైల్ ఉంటుంది ఫేస్ పైన. సో ఐ రియలీ లైక్ మేకింగ్ పీపుల్ ఫీల్ గుడ్. వస్తున్నా అంటే నేను చేస్తానండి. ఇట్స్ నాట్ లైక్ నాకు ఇప్పుడు హీరోన్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేయాలి లేదంటే నేను చేయరు అనమాట. ఇఫ్ ఇట్స్ రియలీ నైస్ దెన్ చేస్తాను, లేదంటే ఐ మీన్ ఇట్స్ ఫైన్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, హరిశంకర్ గారు కూడా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారిది, అండ్ మికీ జేమయ్య గారు ఇస్ డూయింగ్ ద మ్యూజిక్ అగైన్. సో తేజ్ తోటి ఇంకో ఫిల్మ్ చేస్తున్నానంటే అందరూ యూనో ఓ మళ్ళీ ఈ పేరా. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫిల్మ్ బికాజ్ ఆ ఫిల్మ్లో ఆ క్యారెక్టర్ చాలా మంచిది. ఇట్ ఈస్ దిస్ రియలీ నైస్ క్యారెక్టర్. అండ్ అది కూడా ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. సో I'm also confident that Tej and I can pull it off anamata because we're doing this film together, and I think andru Rashes ani chusin tarvata they have actually said idi oka manchi couple anamata. So and we're really good friends off screen, like we play pranks on set, and our chemistry it will definitely show on screen because if our comfort level unnappudu there's nothing like it. So I'm really happy. డెఫినెట్లీ అండి, తనకే కాన్ఫిడెన్స్ ఉంది కానీ అండ్ హీస్ వెరీ హంబుల్ అబౌట్ ఇట్. అండ్ హీ సమ్మన్ దట్ ఇన్ఫ్యాక్ట్ నాగబాబు గారు కూడా చెప్పారు, హీఈస్ ద వన్ నెవ్యూ దట్ 3 of us love. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అండ్ ఆయన నాగబాబు గారు కూడా. సో అండ్ ఇట్స్ లైక్ దట్ అండి, చాలా రెస్పెక్ట్ఫుల్, చాలా హంబుల్, చాలా కాన్ఫిడెంట్, వెరీ హార్డ్ వర్కింగ్. హీస్ గాట్ ద క్వాలిటీస్ టు బీ a big star, and he has seen the hard life of cinema. రే ఇంకా పీపుల్ అండ్ అందరూ జర్నలిస్ట్ అందరూ అడుగుతారు తనని ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ఒక యాక్టర్కి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుస్తుంది, లైక్ ఇట్ గోస్ డౌన్ if you know that your film ఇంకా రిలీజ్ అవ్వలేదంటే. సో he still carried all those burdens, and he still kept himself up there anamata with that confidence, which is really good because ఈ ఇండస్ట్రీలో అది డెఫినెట్గా కావాలండి. యాక్చువల్లీ అలాంటి ఒక టీమ్ కూడా వర్క్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ అండి, బికాజ్ అందరికీ ఒక కసిలాగా దిస్ దిస్ డిటర్మినేషన్ చేయాలి, చేసుకుందాం, ఇట్ విల్ బి అ హిట్ అనమాట. సో టు వర్క్ విత్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ హార్డ్ వర్క్ యూ విల్ డెఫినెట్లీ నాట్ సీ ఇట్ ఇన్ అదర్ ప్లేసెస్. సో I have given my best and I know all of them have given their best. So చూద్దామండి ఎలా వస్తాను. Upcoming films ఇప్పుడు వరకు it's Harishankar garu's Subramaniam for Sale with Tej. So there are more things in the pipeline. Sign చేసిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు వరకు ఇట్స్ టాలీవుడ్ అండి. నాకు ఒక్కటి ఇండస్ట్రీలో కాన్సన్ట్రేట్ చేస్తే నాకు బెటర్ అనిపిస్తున్నాను బికాజ్ ఫోకస్ ఉంటే బెటర్గా ఉంటుంది. వెరీ హెల్తీ కాంపిటీషన్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆ కాంపిటీషన్ ఉంటే మనందరూ పైకి వస్తాం.
యూనో కాంపిటీషన్ లేదంటే ఇట్స్ లైక్ ఓకే యూనో హెల్తీ కాంపిటీషన్ ఇది దట్స్ దిస్ థింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ మనందరూ రకుల్ రాశి నేను వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. యూనో ఇన్ఫ్యాక్ట్ రాశీస్ ఫిల్మ్ మొన్న రిలీజ్ అయింది, సో వీ ప్లానింగ్ టు గో ఫర్ ఇట్ అనమాట. సో ఆల్ ఆఫ్ అస్ అలా దట్ వెరీ ఎన్కరేజింగ్. వెల్, పిల్ల నువ్వు లేని జీవితం 14th నవంబర్ చిల్డ్రన్స్ డేకి రిలీజ్ అవుతుంది అండి. ప్లీజ్ వెళ్ళి చూడండి. నచ్చితే చెప్పండి, లేదంటే కూడా చెప్పండి. వీడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ. మీ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఆల్సో మ్యూజిక్ నచ్చితే అంటే ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్ యాజ్ మచ్. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.